సో ఇలాంటి మధ్య నివసిస్తున్నంటే గ్రేట్ అన్నమాట. ఇది కొంచెం విషపూరితమైనటువంటి స్పైడర్ అనుకుంటాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే నెమలి. సో గాయ్స్ చూడండి, అబ్బా నెమలి అంటే ఇవి ఏటో నెమలి రెక్కలు గాయ్స్. చూడండి చాలా బాగున్నాయి అన్నమాట, చాలా రంగుగా ఉంది. ఎన్ని సంవత్సరాల పాటు ఈ విధంగా ఇక్కడ ఉంచుకున్నాడో తెలియదు ముసలుడైతే తాతయ్య. చూస్తే ఫ్రెండ్స్ ఇలాంటి ఎండి చేపలు అనమాట ఇవి. పాపం తినకుండా అలా గుంజుకునేస్తున్నాడు, ఎందుకంటే ఒక్కడే ఉంటాడు కాబట్టి. ఆ ముసలిదై ఉంటే వండిద్దునేమో పాపం. చాలా చల్లగా ఉన్నాయి. సో గుడిసె విజిట్ చేద్దాం ఒకసారి, ఎవరు ఉన్నారు లేరో. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. సో ఇవేళైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందనమాట. సో మన ట్రైబల్స్ ఏంటంటే ఎక్కువ శాతం మంది మనకి అట్టాడులు నివసించే అలవాటు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది మన ట్రైబల్స్లో. ఎక్కడైతే పోడు వ్యవసాయం చేసుకుంటారో, ఎక్కడైతే చిన్న పొలం ఉంటుంది, ఎంత అడవైనా పర్వాలేదు, ఎంత దూరమైనా పర్వాలేదు, ఉండిపోతాం మన ఒక థాట్ అనేది మన గిరిజన శాశ్వతంగా ఉంటుంది. సో అలాంటి ఒక చిన్న గుడిసెలు మనము విజిట్ చేయబోతున్నాము. సుమారుగా అదైతే నాకు తెలిసి 20 నుంచి 25 సంవత్సరాలు కిందటి నుంచి వాళ్ళైతే ఒక్క గుడిసె దగ్గరే వాళ్ళు జీవిస్తున్నారు. రీసెంట్గా ఈ సంవత్సరమే అమ్మగారు చనిపోయారు. సో ఆ ముసలాయన ఇంక ఉన్నారా లేకపోతే లేరా, లేదంటే ఎక్కడికి వెళ్ళిపోయారా, లేకపోతే వాళ్ళ పొలాలు ఏమవుతున్నాయి, వాళ్ళు చేసుకుంటున్న వ్యవసాయం ఎలా ఉంది, తర్వాత అక్కడ ఉంటున్నటువంటి చిన్న గుడిసె, ఆ చిన్నది పాకలా కట్టుకోండారు, అది ఎలా ఉందో అన్నీ కూడా మీకు చూపిస్తాము. ఆ చనిపోయిన తర్వాత, ఆ బామ్మ చనిపోయిన తర్వాత ఆ ముసలాయన ఉంటున్నారా, లేకపోతే వాళ్ళని కేర్ చేసుకుంటున్నారా ఆ ముసలాయన్ని అనేసి అన్ని కూడా డీటెయిల్స్గా ఈరోజు మేమైతే వీడియోతో తెలియజేయాలనుకుంటున్నాము. సో మేమైతే వచ్చాము, ఇదంతా కూడా చుట్టుపక్కల మొత్తం అడవి అనమాట, సైలెంట్గా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో పరిస్థితి కూడా మొత్తం చూపిస్తాము. సో వీడియో మాత్రం చాలా బాగుంటుంది, ప్రయత్నం అంతా చేసి కూడా మీకు వీడియో చూసి చూపించడం జరిగింది. సో మన వీడియో అయితే చూడండి. సో లాస్ట్లో చూసే ప్రయత్నం చేసి, సో లాస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ రూమ్లో తెలియచేయండి. ఇంకెందుకు ఆలస్యం, ముందుకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా మొత్తం అడవి అనమాట. మనమైతే ఆ పైన వెళ్ళబోతున్నాము, కనిపించేది గుడిసె. సో ముందుకు చూపిస్తాను మీకు. చిన్న గడ్డ అయితే దాటాలి, చిన్నది కాదు పెద్ద గడ్డనే. అక్కడ పైన చూసారా చిన్న కనిపిస్తుంది మీకు గుడిసె, అక్కడైతే మనం వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా మొత్తం గడ్డ అనమాట. ఇదైతే మనకి ఆంధ్ర వెళ్తుంది కదా ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా సెంబ్ర డ్యాము, లక్ష్మీపురం డ్యామ్కి మొత్తం చుట్టుపక్కల ఏరియా అంతా కవర్ చేసుకుని ఒక గడ్డ వెళ్తుంది. చాలా ప్రమాదం అన్నమాట, చూసుకుని దాటాలి గడ్డ అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఇవైతే మనకి సులియమార్ అనే గ్రామ ప్రజలు అనమాట. పొలాలంతా కూడా చాలా పచ్చగా ఉన్నాయి, చాలా బాగున్నాయి పొలాలు అయితే. పైన చూసుకుంటే మొత్తం అడవి అనమాట, మధ్యలో పొలాలు అయితే ఉన్నాయి. చూసారు ఫ్రెండ్స్, మనమైతే ఇంకా అక్కడికి వెళ్ళాలి, ఇంకా సగం కూడా రాలేదు, ముందుకు వెళ్దాం फ्रेंड्स। आज आम गोटे नुआ वीडियो आपण पाखे आनु सांग मैंने बहुत जन आमर आदिवासी लोक मैंने पहाड़िया बंचापी पहाड़िया छोट कुड़िया गोटे करके रही बहुत लोग इच्छा करती। तेणु आम गोटे परिवार को विजिट करने जाऊँ। से मैंने गत 20-25 वर्ष धरी नहीं कि पहाड़ भितर बसवास कर। सो रिसेंटली गोटे वाइफ एंड हजबैंड थिले बट तांकर वाइफ ए रिसेंटली वर्ष मरीगले जे मरीगले किंतु तांकर एबे से बुढ़ा अच्छी कि नहीं कौटी गला कि ना कार पाखे गला तांकर कुणिया केमती अच्छी तांकर गोर केमती अच्छी तांके तो केते वर्ष धरी चाष करथिले से चाष गुड़ाक कौन होउची ए सब विषय को आम जानवा को एबे आमे गोटे पहाड़ भितर जाऊँ गोटे छोट कुणिया विजिट करने। सो वीडियो बहुत भल थी। सो मु आशा करुँची आपण मैंने फास्ट टू लास्ट पर्यंत देखा चाहिए। सो नुआरे जदि आपण चैनल को विजिट कर निश्चय सब्सक्राइब करूँ फ्रेंड्स। अनेक सांग मानक भी केयर करूँ बोल कि आशा करुँची। तो बहुत जन पचार ओडिया सहित कथा होनु मत आमको बुझीपारूना तेलुगु से बुझीपारूना बोल कि से भाई मानक मु ओडिया कहवाक चाहिए। सो मोर ओडिया केमती अच्छी मुझे जापार ना जदि जो कौन सी भूल है
କମେଣ୍ଟରେ ଲେଖନ୍ତୁ, ମୁଁ କରେକ୍ସନ୍ କରିବା ପାଇଁ ଚାହୁଁଛି। ଧନ୍ୟବାଦ ଫ୍ରେଣ୍ଡସ୍। ବହୁତ దూర ఫ్రెండ్స్, ఇటైతే పులి చీమలంటూ ఎక్కువ శాతం ఉంటాయి. తర్వాత ఈ అడవిలో మేము ఎక్కువ శాతము ఏంటంటే మ్యాంగోస్ కోసం వస్తుంటాము, మామిడిపల్లి కోసం. తర్వాత ఏమొచ్చి మనకి తేనె, కుట్టే తేనె ఉంటుంది కదా ఫ్రెండ్స్, మేమైతే మా బాస్తోని టేకెరీ పూలూరి అని అంటాము. సో అలాంటివి కూడా చాలా ఎక్కువ ఉంటాయి, ఈగలు లాంటివి. సో అడవిలో వచ్చేటప్పుడు మాత్రం ఒకటి పాటించాలి, మాంసం తినేసి అయితే ఇలాంటి అడవుల దగ్గర రాకూడదు. ఎందుకంటే అలాంటివి ఉంటే మాత్రం కరుస్తాయి అన్నమాట. కొండల అద్భుతం ఒకసారి చూసేయండి, వ్యూ పాయింట్ చూపిస్తాను. అది మనకి డైమండ్ కొండ, మా ఏరియాలో ఉన్నది డైమండ్ కొండ అనమాట. అక్కడ వజ్రాలు దొరుకుతుంటాయి ఫ్రెండ్స్. చాలామంది మనకు రిక్వెస్ట్ చేస్తున్నారు, బ్రదర్ ఆ కొండకి వెళ్దాం, టాప్కి వెళ్దాం, అక్కడ మనం నైట్ స్టే చేద్దాం. అక్కడ కొన్ని వజ్రాలు నింపడం అయితే జరిగింది కొన్ని గ్రామాల ప్రజలైతే. సో మనకైతే అంతగా ఐడియా లేదు, కానీ మన గిరిజనులు పిలిచే పేరు ఏంటంటే డైమండ్ కొండ అని పిలుస్తారనమాట, వజ్రాల కొండ అని. సో అక్కడ మనము నైట్ స్టే చేయడానికి ప్లానింగ్ అయితే వేస్తున్నాము. ఎలా ఉందో చూద్దాం. ముందుకి కొంచెం వర్షాకాలం అయితే ఇబ్బందిగా ఉంటుంది, అందుకనేసి చేయడం అయితే ఆలస్యం అవుతుందేమో. బట్ తప్పకుండా చేసి తీరాల్సిందే మనం మాత్రం. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే గుడిసె దగ్గర అయితే అందుతాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇవైతే జల్లేసిన పూల మొక్కలు అయితే చాలా మంచిగా ఎదిగాయి, చూసారా. డిసెంబర్ సీజన్ వస్తే మాత్రం చక్కగా ఎదుగుతాయి అన్నమాట. మేము క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి అయితే ఇలాంటి పూలు ఎక్కువ శాతం వెతుకుతుంటాము, దండలాగా వేయడానికి అయితే చాలా బాగుంటాయి ద్వారాల దగ్గర. ఇదైతే జీడి చెట్టు ఫ్రెండ్స్. మా ఒరిస్సాలో తక్కువ జీడి చెట్లు కాప అనేది ఉంటుంది, ఎందుకంటే చల్లదనం ఎక్కువ ఉండడం వల్ల సరిగా కాప అయితే రాదు అనుకుంటాను. ఇవైతే పనస చెట్లు, ఆ ముసలి వాళ్ళే వేసుకునేవి అనమాట, తాత వాళ్ళే. సో ఇంకా ముందు అనేక ఉన్నాయి. ఇక్కడ రీసెంట్గా ఎవరో వచ్చినట్టున్నారు, చూద్దాం. ఇది మనకి మామిడి చెట్టు ఫ్రెండ్స్, చూసారా. మామిడి చెట్టు పెద్దది ఎదిగింది సుమారుగా. అదిగో పనస చెట్లు విపరీతంగా అక్కడ పనసకాయలు కూడా ఉన్నాయి. నువ్వు పనహామ నువ్వు హస్తరికి నువ్వు ఆవిడే బురదాకి కోజా. ఫ్రెండ్స్ ఇవి చూడండి, దగ్గరలో అయితే వచ్చేసే మనోళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇవైతే మొత్తం పసుపు చెట్లు అనమాట, తాతయ్య వాళ్ళు వేసుకున్నట్లు ఉన్నారు. గాబు అయితే తీస్తున్నారు అనుకుంటాను. చూడండి ఇక్కడ కాకరకాయ, ఇది గైస్ కాకరకాయలు చాలా చిన్న కాకరకాయ అనుకుంటాను. అదిగో అక్కడ చింత చెట్లు, అది చింత చెట్టు, అది పనస చెట్టు, తర్వాత ఇవన్నీ పసుపులు అనమాట. సో ఇక్కడ వచ్చి ఇది అల్లము, చూసారా. ఇదైతే చెట్టు కందులు మొక్క. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనము గుడిసె దగ్గరలో అయితే వచ్చామన్నమాట. సో ఏమేమి చూద్దాం. ఇక్కడ చూడండి, నాన్న వాళ్ళైతే మంచినీరు అనుకుంటాను ఇవి, ఇది. సో ఇవైతే మురికెక్కిపోయినటువంటి బోట్లు అనుకుంటాను. సో దీన్ని అయితే మనం పక్కన ఉంచేద్దాం. ఇక్కడైతే మంచినీరు, ఇవైతే ఎలాంటి కల్తీ నీరు అనుకుంటున్నాం, ఊట నీరు మన జోరు నుంచి వస్తున్నవి. దాహం వేసింది కాబట్టి తాగుదాం ఫ్రెండ్స్. చాలా చల్లగా ఉన్నాయి. సో గుడిసె విజిట్ చేద్దాం ఒకసారి, ఎవరు ఉన్నారు లేరో. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదే అనమాట గుడిసె. చూడండి ఇది ఫ్రెండ్స్ ఈ రెక్టిల్ అనమాట. ఇది పెంకుటిల్లు. గత 20 సంవత్సరాల నుంచి మాకు తెలిసి చిన్నప్పటి నుంచే ఇదైతే ఇద్దరు భార్య భర్తలు ఉండేవారు అనమాట. సో మామయ్య అవుతారు ఆయన, తర్వాత అత్త అయితే చనిపోయింది ఈ సంవత్సరమే. సో ఆ మామయ్య అయితే ఇక్కడికి వెళ్ళినట్టున్నారు. ఇక్కడ మేకలు ఉన్నాయి, చూపిస్తాము. సో ఒకసారి లోన్ చూద్దాం ఎలాగుందో. చూడండి ఇదంతా కూడా గుడిసే విధంగా పెంకులు అనమాట మొత్తం. సో ఇక్కడ కొంచెం అయితే కర్రలు ఉంచుకున్నారు. ఇక్కడ వాడే చెప్పులు అనుకుంటాను. ఇది చెప్పు ఒకటే ఉంది,
ఫ్రెండ్స్ చూసారా, ఇదే తాతయ్య ఊడుకున్నటువంటి చెప్పు. సో ఒక్కటే ఉంది ఫ్రెండ్స్, చూసారు ఇదైతే పుట్టెక్కిపోతుంది. కానీ మన ట్రైబల్స్లో బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే చెప్పులోనే వేసుకునే అలవాటు లేదనమాట మన వాళ్ళకి, అందుకనేసి ఇలా ఉంచారేమో. పాపం ఎందుకు ఉంచేద్దాం. ఇక్కడైతే కొన్ని బాటిల్స్ ఉన్నాయన్నమాట లోన. చెప్పు మొన్నే చూడండి, ఆశ్చర్యం ఫ్రెండ్స్. చూసారా, ఇలాంటి చెప్పులు అనమాట మన ట్రైబల్స్కి అనమాట. అంటే దొరికింది ఏది కూడా వేస్ట్ చేయకూడదు అన్నట్లుగా దీన్ని రీమోడలింగ్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా మనం చేస్తూ ఉంటారు అప్పటికు. చూసారు, ఇదే తీగతో అనమాట అల్లినట్టున్నారు. తీగతో అల్లి అంటే ఇలాగ వేసుకోవడానికి అనమాట. సో ఈ కాలు కదా సరిపోయింది, తర్వాత ఈ కాలుకి ఇది సరిపోయింది. సెట్ అయిపోయి వేసుకోవడానికి సరిపోద్ది మనట్లు. పాపం ఉంచుకున్నట్టున్నారు ఎన్ని సంవత్సరాల నుంచో. సో ఉంచేద్దాం, ఇక మనం ఏం చేయలేము. ఎవరు లేరు. మామయ్య ఎక్కడికి వెళ్ళారు? ఓ మై గాడ్. ఇదిగో చిన్న మంచం ఫ్రెండ్స్, చూపిస్తాను. కెమెరా ఇవ్వు గాయస్. గుడిసె అయితే ఈ విధంగా ఉందన్నమాట. మొత్తం కూడా వెదుర్లతో అల్లబడినటువంటి గుడిసె. సో ఇదైతే చిన్నటువంటి అటుకు అనమాట. చూసారా, అటుకులో చాలా రకమైనటువంటి పిడితలు. వీటితోనే మనం కొండ మీద వెళ్ళినప్పుడు మాత్రం నీరు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. చూసారు ఫ్రెండ్స్, ఇదంతా చేటలు. తర్వాత ఇదంతా డాంగేర్ అంటాము. చూసారా, బామ్మ చనిపోయిన తర్వాత ఏమొచ్చి ఈ విధంగానే ఉండిపోతాను అనుకుంటున్నాను. ఇది చిన్న కొడవలు. సో ఇక్కడ చిన్న పొయ్యి ఉంది కిందన. చూడండి గాయస్, ఇదైతే మట్టి పొయ్యి అనమాట. చిన్న రాడ్ ఇది. ఇది చూసారా, ఇది చిన్న ఉప్పు, అన్నీ కూడా కారాలు, బాటిల్స్ ఇక్కడ పడేసినటువంటి ఇవేనా ఫ్రెండ్స్. ఇదైతే కూర అనుకుంటాను, కొంచెం ఒట్టి నీరు. చూసారా, అంబేలు అనమాట. ఈ విధంగా బాటిల్స్ స్టోర్ చేసుకుని ఉంచుకున్నారు. ఈసినికి రేనికి ఎలా అనేసి ఫ్రెండ్స్. చిన్న మంచం చాలా బాగుంది. ఇదేంట్రా బాల్య ఇసుక ఫ్రెండ్స్. ఇదైతే ఇది సరే, ఇవంతా కూడా మొత్తం మట్టి అనమాట. మొత్తం ఇది మట్టితో చేసుకున్నటువంటి ఇల్లులు. ఆ ముసలాయన బట్టలు అనుకుంటాను ఇవి. ఇవైతే కొన్ని రకమైన తాడులు. మొత్తానికి మనోడు మంచం అయితే ఇదనమాట. ఇక్కడే పడుకుంటారు, తింటారు ఫ్రెండ్స్. ముసలాయన అయితే మనం వెతికే ప్రయత్నం చేద్దాం ఎక్కడ ఉన్నారో. మొత్తానికైతే మొత్తం కనుక్కుందాము ఈ గుడిసె డీటెయిల్స్ కూడా. ఇక్కడే పనుకుంటారు అనుకుంటాను. పూర్వం కత్తి గొడ్డలు, వామో పూర్వకాలం రాజుల గొడ్డలు అనుకుంటాను. చూసారా, 2 గీతలు పడ్డాయి. ఈ విధంగా గొడ్డలు అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ మంచం అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇలాంటి డీంబులు ఉంచుకున్నారు ముసలోళ్ళు. ఇవైతే విత్తనాలు ఉంచుకోవడానికి అనమాట. అక్కడ డ్రెస్ జొరితే పుల్ల తెంతులి సంగమనే సారీ. చూస్తే ఫ్రెండ్స్, ఇలాంటి ఎండి చేపలు అనమాట ఇవి. పాపం తినకుండా అలా గుంజుకునేస్తున్నాడు. ఎందుకంటే ఒక్కడే ఉంటాడు కాబట్టి ఆ ముసలిదే ఉంటే వండిద్దునేమో పాపం. సో ఈ ఒక కేజీ అనుకుంటాను తెచ్చేసి అయితే ఈ విధంగా ఉంచేసుకున్నాడు పాపం ఇక్కడ. గాయస్ చూస్తే ఇది గుర్తుకొచ్చిందా మీకు? పశువులకి కట్టేటువంటి కట్టేదే, మెడ దగ్గర కట్టేది అనమాట. అమ్మ బాబోయ్, స్పైడర్. సో ఇలాంటి మధ్య నివసిస్తున్నటువంటి గ్రేట్ అనమాట. ఇది కొంచెం విషపూరితమైనటువంటి స్పైడర్ అనుకుంటాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే నెమలి. సో గాయస్ చూడండి, అబ్బా నెమలి అంటే ఇవి ఏటో నెమలి రెక్కలు గాయస్. చూడండి చాలా బాగున్నాయి అన్నమాట, చాలా రంగుగా ఉంది. ఎన్ని సంవత్సరాల పాటు ఈ విధంగా ఇక్కడ ఉంచుకున్నాడో తెలియదు ముసలుడైతే తాతయ్య.
చాలా బాగున్నాయి. కొన్ని కట్ట అయితే కొన్ని నెమ్మల కట్ట. సో అన్నీ తీయకపోదాం, చూపించాను కదా, ఒకటి ఉంది చాలా బాగుంది. ఆయన కోసమే వస్తే మాత్రం మా ప్రయత్నం అంతా కూడా నిష్ప్రయోజనం అయిపోయింది. సో నాకైతే మనశ్శాంతి అయితే లేదు, మన సంతృప్తి అయితే కలగలేదు. ఎందుకంటే ఆయన చూసి మన వంతు చిన్న నెక్స్ట్ సార్ వచ్చేటప్పుడు ఏదైనా సాయం చేద్దాం అనుకుని అయితే నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం, మీ సపోర్ట్ చేస్తే ముందుకు ఇంకా సాయం అనేది తప్పకుండా చేస్తాను అనుకుంటున్నాను. మనం ఏంటంటే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఇప్పటికి మధ్యాహ్నం 3:30 అయింది, అయినా ఆయన ఇంకా ఇంటికాడ రాలేదు. ఎందుకో మరి తెలియదు, ఎక్కడికి పనికి వెళ్ళిపోయాడేటో. సో మళ్ళీ అయితే వెళ్ళిపోతున్నాం మేమైతే. నెక్స్ట్ సార్ వచ్చేటప్పుడు మాత్రం ఆయనను ఖచ్చితంగా మేమైతే మీకు చూపించే తీరుతాం ఫ్రెండ్స్, షార్ట్ వీడియో ద్వారా కానీ ఇంకోసారి లెంత్ వీడియో మనం చేద్దాం ప్రయత్నం. అంటే వీడియో అయితే చూపించాం కదా. సో మన ట్రైబల్స్లో ఇది కదన్నమాట, అడవిలో నివసించేటువంటి అలవాటు అనేది ఎక్కువ శాతం మన ట్రైబల్స్లో ఉంటుంది. సో అలాంటి ఉదాహరణ ఒక ట్రైబల్ మనం చూపించాము, ఒక ఆయనని, సో తాతయ్య వాళ్ళని. సో దుఃఖకారం ఏంటంటే ఆయన కోసమే మనం వచ్చాము. సో ఆయన అయితే ఇప్పుడు లేరు ప్రజెంట్, ఎందుకంటే ఎక్కడో బయటికి వెళ్ళినట్టున్నారు, పొలాలకు వెళ్ళినట్టున్నారు. సో ట్రై చేద్దాం, వెతుకుదాం అనుకుంటున్నాను. సో దొరికితే మాత్రం ఖచ్చితంగా చూపిస్తాం ఆయనను, ఆయనతో మాట్లాడి కూడా చూపిస్తాం మీకు. సో फ्रेंड्स देखिल आम ट्राइब लोक मैंने एंतेका पूरा पहाड़िया मैंने भितर जंगल भितर रहा बहुत इच्छा करती से उदाहरण आम देखिलु अजा परिस्थिति लाइफ स्टाइल केमती अच्छी घर गुड़ा सब देखाइलु। सो बाकी तेलुगु सहित मुझे सो क्षमा करूँ। सो ओडिया सहित भी कहवा ट्राए कले जे मत से ना ओडिया कथापी से आप क्षमा कर। सो देखिपे सो जदि ट्राए करें जदि कौटी अच्छा बोले सहित कथा है सो ट्राए करवा आगो कम देखा। सो इलांटी मंచి మంచి వీడియోస్ కోసం సో ఇలాంటి ఇంట్రెస్ట్ మంచి మంచి వీడియోస్ మన ట్రైబల్స్ కల్చర్ని నేనైతే ప్రెజెంట్ ఒరిస్సాలో ఉంటాను కాబట్టి మన ఒరిస్సా కల్చర్నే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్। ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రజలు మొత్తాన్ని చూపిస్తాను, వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్, వాళ్ళు ఉండే కల్చర్, వాళ్ళు ఉన్నటువంటి యాక్టివిటీస్ మొత్తం ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను అనమాట। సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో। సో కొత్తగా చూస్తుంటే మాత్రం మన దేవమల్లి ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। సో అనేక మంది పరిచయం చేయండి। సో ఇంకా ముందు ప్రయత్నాలు చేసుకుంటూ కొత్త కొత్త వీడియోస్తో మేము ముందుకు కలుస్తూనే ఉంటాను। అంతవరకు మీకు అందరు కూడా ఇంత చూసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ హృదయపూర్వకంగా నాతో వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ ముగించుకుంటున్నాం ఫ్రెండ్స్। ఉంటాం, బాయ్।